హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి మా హోమ్ టూర్ అనమాట. త్వరలో ఇంటిని ఖాళీ చేయబోతున్నాము అనే ఒక 2 డేస్ ముందు ఈ వీడియో అయితే తీశాను నేను. సో ఇది వచ్చేసి మా ఊర్లో రెంట్‌కి తీసుకున్నాం మేము. అన్ని హౌసెస్ సేమ్ ఇలాగే ఉంటాయి ఇక్కడ. ఇది వీధి కుక్క అనమాట. ఎప్పుడు మా ఇంటి ముందే ఉంటుంది. ఎందుకో ఏమో తెలియట్లేదు. మరి మా ఇంటి ముందు ఎందుకు ఉంటుందో తెలియట్లేదు. పెద్దగా మేము ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయము. ఏదో ఇంట్లో మిగిలిందేదో అలా చేస్తాను కానీ మా ఇంటి ముందే ఉంటుంది. ఎప్పుడో రుణానుబంధమో ఏమో తెలియట్లేదు మరి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్. ఇక ఎంటర్ అయితే మనకి ఇలా ఉంటుందన్నమాట. స్పేషియస్ గానే బాగుంది ఎంట్రన్స్ లో. ఇంకోటి మొక్కలు కూడా అన్ని వాళ్ళే సెటిల్ చేసి ఇచ్చారు. రెంట్ హౌస్ కాబట్టి చాలా బాగుంటుంది. ఓన్ హౌస్ ఇలా కట్టుకుంటేనే తెలుస్తుంది అన్నట్టు అనిపించింది. భలే ఉంది హౌస్ మాత్రం చాలా బాగుంది. సెటిల్ గా 2 BHK హౌస్. బట్ కానీ మాకు ఇచ్చింది 1 BHK అనమాట. చూస్తున్నారు కదా, సెటిల్ అన్ని మొక్కలు వాళ్ళే సెట్ చేసి ఇచ్చారు. అంతా వాళ్ళే చేశారనమాట. జస్ట్ మనం మెయింటైన్ చేయడమే అనమాట. చెప్పాను కదా అన్ని హౌసెస్ సేమ్ ఇలాగే ఉంటాయని. సో చూసారు కదా, వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో సుమారుగా ఇక్కడైతే ఒక 20 హౌస్లు అయితే ఉన్నాయి. అన్ని సేమ్ డిజైన్ సేమ్ అలాగే ఉంటాయి అనమాట. ఒక్కొక్క హౌస్ అప్పట్లో వచ్చేసి 25 lakhs అలా పడింది అనమాట. ప్రతి ఒక్క ఇంటి ముందు అయితే మొక్కలు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, మంచిగా నాటుకున్నారు ప్రతి ఒక్క ఇంటి ముందు. సో మా ఓనర్ వాళ్ళు కూడా అలాగే నాటుకున్నారు. జస్ట్ మీరు మెయింటైన్ చేయండి అని చెప్పడం అయితే జరిగింది. మెయింటైన్ చేసుకుంటే వచ్చి నేను అదే చెప్తా ఉన్నా. ఇక్కడ మీకు మొక్కలు చూపిస్తున్నా చూడండి, ఎన్ని నాటారు ఏం లేదు అని చెప్పి చూపిస్తా ఉన్నా. ఇది వచ్చేసి నా తులసి చెట్టు అనమాట. అదొక్కటే నాది, ఇంకేమీ లేదు అక్కడ నిజం చెప్పాలంటే. అదొక్కటి చూపిస్తా ఉన్నా. చూసారు కదా, ఇంటి ముందు చాలా పెద్దగా స్పేస్ గా ఉంది. ఇది వచ్చేసి మెట్ల కింద పిల్లల సైకిల్ కొంచెం చెత్త అవన్నీ ఉంటే ఆడబెట్టేసాను అనమాట. ఇక మనకి ఇది వచ్చేసి మా స్కూటీ. చుట్టూ మనకి ఇంటి చుట్టూ స్పేషియస్ గానే ఇచ్చారనమాట. ఈ పక్క తిరగొచ్చు, ఆ పక్క తిరగొచ్చు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్, సింహద్వారం అంటారు కదా అదనమాట. బాగుంది. 1 BHK ఇచ్చారు. ఇలా సిట్టింగ్ కూర్చోడానికి ఎంట్రన్స్ లోనే షూస్ వేసుకోవడానికో లేదా సిట్టింగ్ కూర్చోడానికో మంచిగా ఇచ్చారు ఇక్కడ. ఇలా ఒకటి మనం సెట్ చేసుకోవాలి అని ఒక థాట్ అయితే ఉందన్నమాట ఫ్యూచర్ లో. బట్ చూద్దాం ఎప్పుడు దొరుకుతుందో ఏమో. ఇలా కూర్చొని దీని కింద మనకి స్టోరేజ్ కూడా ఇచ్చారు. ఈ స్టోరేజ్ 4 స్టోరేజ్ బాక్సులు ఉన్నాయి. ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి అయితే సెట్ చేసి పెట్టాను అనమాట. ఇన్వర్టర్ కూడా మనకి వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఎప్పుడైనా కరెంట్ పోతే మనకి వాళ్ళే అంటే వాళ్ళు ఉండేవాళ్ళు, అందుకే వాళ్ళని సెట్ చేసుకున్నారు. అలా మనకు వచ్చాయన్నమాట. ఇంకొకటి కూడా చెప్పాలి, నేను ఇంట్లో ఖాళీ చేసే 2 డేస్ ముందని చెప్పాను కాబట్టి ఇంట్లో కొంచెం అలా ఉంటుంది. పెద్దగా ఏం సర్దినట్టు ఏం కనిపించదు. ఏదో గుర్తుకుంటుంది కదా అన్నట్టు నేను వీడియో తీశాను. సో ఇదన్నమాట ఇంట్లో. మీకేమనిపిస్తుంది కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటా. ముఖ్యంగా షార్ట్స్ నేను ఎక్కువగా చేస్తా ఉన్నాను. మనకి ఎంట్రన్స్ లో అలా సిట్టింగ్ ఏరియా ఇచ్చి ఇక హాల్లోకి వచ్చేసాం. హాల్లో టీవీ యూనిట్ చూసారు కదా, చాలా పెద్ద టీవీ యూనిట్ ఉంది. మాది చూస్తే చిన్న టీవీ, అసలు సెట్టే కాలేదు కానీ తప్పదు. పెద్దగానే ఇచ్చాడు. అంటే వాళ్ళు ఓనర్స్ కాబట్టి వాళ్ళు పెట్టుకోవడానికి అలా చేయించుకున్నట్టున్నారు. మన చిన్న టీవీ అలాగే ఇదే చెప్పాను కదా, ఒక 1 BHK ఇచ్చారు. ఇదైతే లాక్ చేసేసారు. వాళ్ళ సామాన్ పెట్టుకున్నారు దాంట్లో. సో అదన్నమాట. హాల్ చూసారు కదా, అది హాల్. ఇక ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్, ఒకటే ఇచ్చింది బెడ్రూమ్. ఇక్కడ మా ఆయన పని చేసుకుంటూ ఉంటాడు. అది ఇంకొక టేబుల్, ఫ్యాను, అలాగే బెడ్ అనమాట. అది ఎందుకు పైన పెట్టానో చీర నాకు తెలియట్లేదు. సో బట్టలు పెట్టుకోవడానికి మనకి సెల్ ఇవి బీరువాలు అవి అయితే ఇచ్చారనమాట. బాగా ఉంది. స్టోరేజ్ కూడా బట్టలు పెట్టుకోవడానికి మంచిగా సెట్ చేశారు. లగేజ్ అయితే చాలా ఉంది, అందుకే ఎక్కడ ఏం పడితే అవి పెట్టేశాను. ఇంకోటి ఏంటంటే సర్దలేదనమాట. ఖాళీ చేస్తున్నాం కదా మేము అన్నట్టు ఏమీ సర్దలేదు. ఎక్కడ ఏం పెట్టాలో కూడా ఎట్లా పడితే అట్లా దూర్చేసాను అనమాట. చూస్తున్నారు కదా. సో మొత్తానికైతే అన్ని బట్టలే ఉంటాయి, నావి, నా పిల్లలవి, మా ఆయనవి అన్ని. ఒకే రూమే కాబట్టి ఒకే రూమ్లోనే ఇంకా అందరివి దూర్చాల్సి వచ్చింది. కానీ లగేజ్ ఎందుకు మాకు ఎక్కువగా ఉంటుంది. చెత్త అంతా తీసేయాలి అనుకుంటా. ఎప్పుడైతే మాకు సొంతింట్లో వస్తుందో అప్పుడు చెత్త తీసేద్దామని డిసైడ్ అయిపోయా. సో ఇక బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తానే సింక్ ఉంటుంది, బాత్రూమ్ అది వచ్చేసి బాత్రూమ్. పైన కూడా మనకి స్టోరేజ్ అయితే ఉంది. ఆ స్టోరేజ్ మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మేము కూడా అన్ని దాంట్లోనే దూర్చేసామన్నమాట. బాత్రూమ్ పక్కన సింక్ పక్కన వాషింగ్ మిషన్. హాల్లోనే వాషింగ్ మిషన్ అయితే వచ్చేస్తుంది మనకు. ఇదంతా హాల్ అనమాట. అదైతే బెడ్రూమ్ క్లోజ్ చేసేసారు. చెప్పాను కదా 1 BHK ఇచ్చారు. హాల్లోకి వచ్చిన తర్వాత మనం చూస్తే ఈ పక్క కూడా మనకి బ్యాక్ సైడ్ ఇంకొక వాకిల్ ఉంటుంది. ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఒక విలేజ్ వాతావరణం అయితే వచ్చేస్తుంది ఇక్కడ మనకి. బయట ఒక డోరు, ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక డోర్ అనమాట. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కూర్చొని సాయంత్రం పూట టీ కాఫీ తాగుతూ. ఇక్కడే మనకి క్లీనింగ్ ఏరియా, బట్టలు కానీ సామాన్లు కానీ మిగతా అన్ని ఇక్కడే చేసుకోవచ్చు. అంతా ఖాళీ ఏరియా అనమాట బ్యాక్ సైడ్ అంతా. ఇక మనకి టీవీ యూనిట్ అయిపోతే హాల్లోనే ఒక డైనింగ్ టేబుల్ ఏరియా లాగా సెట్ చేసుకున్నారు వాళ్ళు, అక్కడ గోడలాగా డిజైన్ లాగా పెట్టేసి. సో ఇక్కడైతే మనము అంతా ఫ్రిడ్జ్, ఇక బియ్యానికి సంబంధించి బియ్యం అన్నీ అక్కడ ఉన్నాయి. ఇక దాని పక్కనే మనకి దేవుడి గది అయితే వచ్చేస్తుంది. ఇంట్లో కూడా ఖాళీ చేస్తున్నామని చెప్పి ఫ్రిడ్జ్లో కూడా ఏం పెద్దగా సామాన్లు అయితే లేవు, అందుకే ఫ్రిడ్జ్ మీకు ఏం చూపించలేదు. అది ఫ్రిడ్జ్, దాని పక్కనే మనకి గది ఉంటుంది, దేవుడు పూజ చేసుకునే గది అనమాట. స్టోరేజ్ పెట్టుకోవడానికి పైన ఒక స్టోరేజ్ బాక్స్ లాగా కూడా ఇచ్చారు. ఫొటోస్ కూడా ఏం పెద్దగా లేవన్నమాట. నేను జస్ట్ 4 ఫొటోసే పెట్టుకుంటాను. సాయిబాబా అయితే కంపల్సరీ ఉంటాడు, నా ఫేవరెట్ గాడ్ కాబట్టి. ఇక పూజా రూమ్ పక్కనే మనకి కిచెన్ అయితే ఉంటుంది. సో ఇది కిచెన్ అనమాట. స్టోరేజ్ కూడా మంచిగా ఉంది, ఎటువంటి బాధ అయితే ఏం లేదు. వాళ్ళు ఉండాలని చెప్పి అంత ప్లాన్ చేసుకున్నారు. సో మనకి సామాన్లను పెట్టుకోవడానికి మొత్తము గ్లాసులు అన్నీ బాగా సర్దేసుకున్నాను. ఇక ఖాళీ చేయాలి నెక్స్ట్ 2 డేస్లో. ఇది అదన్నమాట. సో ఓనర్ వాళ్ళే వాళ్ళు ఉండాలి అని చెప్పి అంతా ఇలా సెట్ చేసి పెట్టుకున్నారు. సో వాళ్ళు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు. మేము వచ్చేసాము. మేము ఖాళీ చేసిన తర్వాత వస్తారో రాలో తెలియదు. మన రెంట్కి ఇస్తారేమో తెలియట్లేదు. బాగా మంచిగా అనిపించింది. సొంతింట్లో ఇట్లుంటే బాగుంటుంది కదా అనిపించింది నాకైతే. కానీ ఇట్లయితే దొరకదులేండి. చూస్తున్నారు కదా ఎంత స్టోరేజ్ అయితే ఇచ్చారో. 1 రూమ్లో మనకు స్టోరేజ్ అంటే ఇంకా
ఎంతో ఆనందం అనమాట ఆడవాళ్ళకి. సో, ఇంక నేను కూడా అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు క్లీన్ చేసుకోవాలో రేపటి నుంచి స్టార్ట్ చేయాలి. అందుకే వీడియో తీసుకున్నాననమాట. గుర్తుకుంటాది కదా అన్నట్టు వీడియో తీసుకున్నాను. ఇక అన్నీ క్లీనింగ్ స్టార్ట్ చేసి అన్నీ నేను ఒక్కదాన్నే సర్దుకున్నానండి. ఇంట్లో ఖాళీ చేసేటప్పుడు మొత్తం అన్నీ నేనే ఏ బ్యాగులు ఏం సర్దాలి అన్నీ ఇది చేసి పెట్టాను. ఒక పైనవి తప్ప వంట రూము, బెడ్రూము, హాలు మొత్తం అన్నీ నేనే సామాన్లు సర్ది పెట్టాననమాట. మా బంధువులు వచ్చేసి అన్నీ తెచ్చి వ్యాన్లో అయితే పెట్టేశారు. ఇక నెక్స్ట్ వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి సర్దుకునేటప్పుడు కనిపిస్తుంది. అంతా ఇంత కనిపించదండి. సర్దుకున్నాం అట్లే తప్పదు కదా. సో ఇదనమాట. వాడే మా బుడ్డిగాడు. పెద్ద అల్లరి నా కొడుకు అంటే వాడే చూడు. సో వాడే నా కొడుకు అనమాట. మా ఇంటి మెగా 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 కింగ్. సో అది ఇక అంతా అయిపోయింది చూపించాను కదా. బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను రండి అనమాట. మాకైతే వాటర్ పట్టుకోవాలి ఇక్కడ. అంత సొంపు వాళ్ళే ఇచ్చారు కానీ తాగడానికి అయితే వాటర్ పట్టుకోవాలి. సో ఇది క్లీనింగ్ ఏరియా అని చెప్పాను కదా. క్లీనింగ్ ఏరియా. ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఉంది మనకు. ఇదైతే నార్మల్ బాత్రూమ్ అనమాట. అదైతే టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్ లాగా ఉంటుంది. ఇది నార్మల్ టాయిలెట్ లాగా ఉంటుంది. మంచిగా అనిపించింది. ఎక్కువ అంతా మేము ఇక్కడే వెళ్తామన్నమాట. అది వాష్రూమ్ ఎక్కువగా వాడము. ఒక బాత్ కోటే వాడతామన్నమాట. సో మంచిగా అనిపిస్తుంది. ఎంత బాగుందో ఆ ఏరియా కానీ అంతా చాలా బాగుంది అనిపించింది. సో మిస్ అయిపోయాం. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పటికి కూడా మేము ఇంకా రెంటింట్లోనే ఉన్నాము. ఇంకా ఎప్పటికి చేరుకుంటామో సొంతింటికి తెలియట్లేదు. ఎన్నిసార్లు మారాలో ఇంకా తెలియట్లేదు. బికాజ్ ఆఫ్ సొంతిండ్లు లేకపోవడం కారణం నేనే అనమాట. సో నా వల్లే సొంతిండ్లు అయితే ఇప్పటికీ మాకు లేదు. నా దరిద్రపు ఆలోచనల వల్ల సొంతిండ్లు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.